మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తాగొచ్చి వేధిస్తున్న భర్త టార్చర్ భరించలేని ఓ భార్య డబుల్ కాట్ మంచంపై మద్యం మత్తులో పడుకుని ఉన్న భర్తపై సలసలా కాగిన వేడి నూనె తెచ్చిపోసేసింది. తాగొచ్చి వేధిస్తున్న భర్త టార్చర్ భరించలేని ఓ భార్య డబుల్ కాట్ మంచంపై మద్యం మత్తులో పడుకుని ఉన్న భర్తపై సలసలా కాగిన వేడి నూనె తెచ్చిపోసేసింది. అతను ఆ మంటలు తట్టుకోలేక కేకలు వేస్తున్న తరుణంలోనే ఆ భార్య అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది కనిపించకుండా. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సాలాపువానిపాలెంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఈ భార్య గర్భిణిగా కూడా స్థానికులు చెప్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 30 సంవత్సరాల బాలకృష్ణకు రమణమ్మకు వివాహమైన తర్వాత గత కొన్నాళ్లుగా గాజువాక నియోజకవర్గంలోని కోర్మనపాలెంలో అద్దెకుండేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఇంట్లో వీళ్ళు 12 రోజుల క్రితమే అద్దెకు దిగినట్టు కూడా ఇంటి యజమాని చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆ భర్త కేకలు విని వెంటనే అలర్ట్ అయి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం తరలించారు. అక్కడి నుంచి ఆయన బర్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల మెరుగైన ట్రీట్మెంట్ కోసం అతన్ని కేజీహెచ్కు తరలించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఇన్ఫర్మేషన్తో ఇంటి యజమాని అక్కడికి చేరుకుని పరవాడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఇంటి తలుపులు తీసి చూసేటప్పటికే ఏదైతే డబుల్ కాట్ మంచం ఉంటుందో ఆ మంచంపై ఆ భర్త పడుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ వేడి నూనె ఏదైతే ఆమె ఇసిరేసిందో ఆ వేడి నూనె వల్ల ఆ పరుపు కూడా కాలిపోయినటువంటి సందర్భం మీరు విజువల్స్లో చూస్తున్నారు. అంటే ఇక్కడ 2 రకాలుగా మనం చూడొచ్చు. ఈ మధ్యకాలంలో క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మనం అస్సలు దాన్ని అనాలిసిస్ చేయడానికి కూడా మాటలు రావటం లేదు. ఒక రకంగా భరించే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక వైపు ఇక్కడ ఈమె గర్భిణి, దాంతోపాటు మంచి ఏజ్లో ఉన్నవాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో లైఫ్ లీడ్ చేయాల్సింది పోయి తరచుగా మద్యం తాగటం అనేది కుటుంబాలు విచ్ఛిన్నం కావటానికి చాలా పెద్ద కారణంగా ఉంటుంది. మనం చూస్తున్నాం చాలా చోట్ల ఏ స్థాయి వ్యక్తులైనా ఇలా డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలాంటి మాటలతో కుటుంబ సభ్యులు వేధిస్తున్నారో, భార్యల్ని పిల్లల్ని టార్చర్ చేస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వేధింపులు టార్చర్కి విసిగిపోయిన వాళ్ళు రివర్స్లో ఎలాంటి స్థాయిలో రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నారో కూడా ఈ ఘటన ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక రకంగా ఆలోచిస్తే ఆమె ఆ వేధింపులు భరించలేక ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చెప్పుంటే బాగుండు, లేకపోతే వాళ్ళు కూడా చెప్పినా ఎవరి నుంచి సొల్యూషన్ లేక పదే భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అతనిలో మార్పులు రాలేక ఆమె సహనం కోల్పోయి క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ గర్భిణి అని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంకొక వైపు భర్త మధ్య మత్తులో ఉంటుండగానే అప్పటికి వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. స్థానికులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక మనిషి మీద ఒక ఒపీనియన్ రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆమె సహనం కోల్పోయి వేడిగా మరుగుతున్నటువంటి నూనె, జనరల్గా ఇప్పుడు మనం మంచి వేసవి కాలంలో ఉన్నాం, మండు టెండల వల్ల బయటకు రావాలంటేనే భయపడిపోతున్నాం. ఎందుకంటే తీవ్రమైన ఒక్కపోత, చెమటలు, మరొక వైపు ఎండ వేడి తాళలేక బయటకు రావాలంటేనే భయపడిపోతున్నాం.
బయటకు ఒకవేళ అత్యవసరంగా రావాలన్నా కూడా ఏవో ప్రికాషన్స్ తీసుకుంటే కానీ కాసేపైనా బయట వాతావరణంలో ఉండలేని పరిస్థితి. ఇలాంటిది ఒకవైపు మండిపోతున్న ఎండలో సలసలా కాగుతున్న వేడి నూనె పోస్తే తన భర్తకి ఏమవుతోంది అనేది కూడా ఆమె ఆలోచించకుండా అతను చేస్తున్న టార్చర్ని భరించలేక సహనం కోల్పోయి ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఆమె మాత్రం పరారీలో ఉన్నారు. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి దగ్గరికైనా ఆమె వెళ్ళి ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే ఇంటి యజమాని స్థానికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పరవాడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోసం కూడా వాకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి వివాదాలు కొనసాగుతున్నాయి, కారణం ఏంటి? ఎందుకంటే ఇతనికి 30 ఏజ్ అంటే ఆమెకి 27, 26 ఉండొచ్చు. సో ఇలాంటి ఏజ్లో ఇంకా వాళ్ళ వైవాహిక జీవితం పైన చాలా బలంగా అగ్రెసివ్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఒక ఎఫెక్షన్తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మద్యం మత్తు అనేది ఒక మహమ్మారిగా ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తల మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏ రకంగా ఎంత హింస పడిందో ఏమో తెలీదు. ఇప్పటికీ నేను చెప్తూ ఉన్నా అతనిలో మార్పు రావట్లేదు, నేను గర్భిణిని, ఇంకా ఇతను తాగుడికి బానిస అయిపోతే మా ఫ్యూచర్ ఏంటి అని ఆమెలో ఆమె కుమిలిపోయిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంది. కానీ ఏ నిర్ణయం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ ఆ వేడి నూనె ఎఫెక్ట్కి కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి చూపు పోతే కనుక మళ్ళీ బాధపడాల్సింది భర్తకి, చూపు నా వల్లే పోయిందని బాధపడాల్సింది కూడా ఆమెనే. కాబట్టి ఇలాంటి క్షణికావేశం వల్ల తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా అనిపిస్తున్నాయి. కొన్ని ఘటనలు విశ్లేషించాలంటేనే భయం వేస్తోంది. ఏంటో ఒక రివెంజ్ లాగా కక్ష సాధింపులు, అది కూడా బయట వ్యక్తుల మీద కాదు, భార్యాభర్తల మధ్య ఒక కక్ష, ఒక పగ అనేది పేటరేగిపోతూ ఉండటం, దానివల్ల ఎంత విచక్షణగా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియలేనటువంటి సిచ్యువేషన్స్. భార్యపై భర్త, భర్తపై భార్య, ఇద్దరికీ కోపం వచ్చేస్తే ఆ కోపాన్ని పిల్లల మీద చూపించేస్తున్నారు. లేదంటే బంధువులు ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళపైన దాడి చేస్తున్నారు. ఎటుపోతుందో ఈ కల్చర్ అనే అనిపిస్తూ ఉంది కొన్ని ఘటనలు చూస్తుంటే. ఏదేమైనా ఈ ఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఎవరైతే భర్త ఉన్నారో అతను KGHలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కాలిన గాయాల వల్ల తను సరిగ్గా రెస్పాండ్ కూడా కాలేనటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. మొత్తం ఫేస్ నుంచి ఈ భుజాలు, షోల్డర్స్, ఈ చెస్ట్ వరకు కూడా అతనికి బాగా గాయమైనట్టు తెలుస్తుంది. పూర్తిగా కాలినటువంటి సందర్భం కూడా ఉంది. ఏదేమైనా అతను త్వరగా కోలుకోవాలి. ఈమె ఎవరైతే ఇప్పుడు పరారీలో ఉన్నటువంటి భార్య కూడా పోలీసులు గాలిస్తున్నారు. కాబట్టి మరి ఈ గొడవ మొత్తానికి కారణం ఏంటో తెలియదు. కానీ ఒక కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని కూడా మనం కోరుకుందాం.